హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెడ్మీ 12 5G మొబైల్ని అయితే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి. మనకు దీనిపైన మాకు వీళ్ళ యొక్క బ్రాండ్ లోగో అయితే ఉంది, ఎంఐకి సంబంధించిన లోగో అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు రెడ్మీ 12 5G అని ఉంది. ఇది మనకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుందండి. ఇక్కడ మనకు 8GB ర్యామ్ అయినా ఇచ్చారు, కానీ ఇది మనకు 4GB ర్యామ్ మాత్రమే ఉంటుంది. అలాగే మనకు ఎక్స్టర్నల్గా ర్యామ్ అయితే ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు. 4+4 8GB అంటున్నారు, కానీ ఇక్కడ మనకు 4+2 6GB మాత్రమే ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవాలి. అంతకుమించి ఎక్కువ అయితే లేదు. ఇక్కడ 8GB కాదు, ఇక్కడ 6GB అని ప్రింట్ అయితే చేయాలి. వాళ్ళు చేసిన మిస్టేక్ ఇది. అదేంటి అన్నది మీకు అబౌట్ సెక్షన్లో, ర్యామ్ సెక్షన్లో మీకు ఎంత అన్నది చూపిస్తా అండి. దీనికి మనకు బ్యాక్ సైడ్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 15,999 అయితే ఉంది. అలాగే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు రెడ్మీ 12 5G అని ఉంది. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 4th Gen 2 మొబైల్ ప్లాట్ఫామ్ సంబంధించిన 4nm ఆర్కిటెక్చర్ సంబంధించిన ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.79. అలాగే ఇది FHD అండి. అలాగే దీంట్లో మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఇది మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఏఏ కెమెరా అయితే ఉంటుంది. అలాగే మనకు ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ మనకు క్రిస్టల్ గ్లాస్ డిజైన్ అని ఇవ్వడం అయితే జరిగింది, మేడ్ ఇన్ ఇండియా. ఇది మనకి ఇది 4GB వేరియంట్. అలాగే మనకు స్టోరేజ్ 128GB అండి. దీంట్లో మన బాక్స్ని అయితే ఓపెన్ అయితే చేసి చూద్దామండి. అలాగే మనకు స్టార్టింగ్ పైన మొబైల్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకు ఒక ఛార్జర్, అలాగే కేబుల్ అయితే ఉంటుంది. చూడండి, మనకు 22.5 వాట్ ఛార్జర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, కానీ మన మొబైల్ మాత్రం 18 వాట్ మాత్రమే పవర్ తీసుకుంటుందండి. మనకు ఛార్జర్ వేరే వాటికి కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, కానీ దీంట్లో మనకు 18 వాట్ టెక్నాలజీ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకు టైప్ ఏ అలాగే టైప్స్కి సంబంధించిన కేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీంట్లో మనకు దీని యొక్క బ్యాక్ కవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మాన్యువల్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి. అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఒకటి ఇచ్చారు, మాన్యువల్ డాక్యుమెంట్. దీని బ్యాక్ సైడ్ అయితే కవర్ అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరిగింది. మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే ఇవేనండి. మనం తీసుకున్న మొబైల్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. దీంట్లో మనకు 3 కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ని అయితే మీరు తీసుకోవచ్చు. ప్రజెంట్ నేను బ్లాక్ కలర్ని అయితే తీసుకున్నాను. మనకు బ్యాక్ సైడ్ మనకు 50MP మెగాపిక్సెల్ సంబంధించిన మెయిన్ కెమెరా ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ సంబంధించిన పోర్ట్రైట్ కెమెరా. అలాగే మనకి ఇది వచ్చేసి క్యామ్ కాదండి, ఫ్లాష్ లైట్ అయితే ఉంది. అలాగే మనకు బాటమ్ సైడ్ వచ్చేసి టైప్-C సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్ కేబుల్ అయితే ఉంది. అలాగే మనకు ఇక్కడ మైక్కి సంబంధించిన పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ స్పీకర్స్ సంబంధించిన గ్రిల్స్ అయితే ఇచ్చారు. ఇది స్టీరియో స్పీకర్స్ కాదండి, నార్మల్ మోనో స్పీకర్స్ అండి. అలాగే మనకు అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే మనకు ఆన్ ఆఫ్ స్విచ్ బటన్. దీంట్లోనే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇటు సైడ్ చూసినట్లయితే మనకు సిమ్ ట్రే అయితే ఉంది. ఈ సిమ్ ట్రేలో మనం ఒక మెమరీ కార్డు 1TB వరకు ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే 2 సిమ్స్ని అయితే యూజ్ చేయవచ్చు. మనం ఒక మెమరీ కార్డు, ఒక సిమ్ కార్డు మాత్రమే ఎట్ ఎ టైం అయితే యూజ్ చేయగలము. 2 సిమ్ కార్డ్స్ని మనం ఎట్ ఎ టైం యూజ్ చేయాలంటే దీంట్లో ఉన్న మెమరీ కార్డుని అయితే రిమూవ్ చేసి యూజ్ చేయవలసి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ 3.5mm సంబంధించిన ఆడియో ఇన్పుట్ జాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు IR బ్లాస్టర్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు మెయిన్గా దీని యొక్క ఫీచర్స్ అయితే ఇవ్వండి. సో ఇది ఫుల్ హెచ్డీకి సంబంధించిన రిజల్యూషన్ ఉన్న LCD డిస్ప్లే అండి. ఒకసారి మనం మొబైల్ని అయితే బూట్ చేసి మీకు నెక్స్ట్ కంటిన్యూ అయితే చేస్తానండి. మొబైల్ని అయితే బూట్ అయితే చేశాను. బూట్వేర్ అయితే ఎక్కువగా ఉంది. మ్యాక్సిమం మీకు ఒక 30 యాప్స్ వరకు ఉన్నాయి. దీంట్లో మీకు అవసరం లేని ఏ యాప్స్ ఉన్నాయో వాటిని చూసుకుని మీరు సింగిల్గా వీటిని డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మనకు ఇక్కడ ఫోన్పే అయితే ఉంది. ఇక్కడ మనకు అన్ఇన్స్టాల్ క్లిక్ చేయడం ద్వారా దీంట్లో ఉన్న యాప్ అయితే అన్ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మీరు అవసరం లేని అన్నీ కూడా డిలీట్ అయితే చేసుకోండి. అలాగే దీని యొక్క సెట్టింగ్స్ అయితే క్లిక్ చేస్తున్నాను.
చూడండి ఇక్కడ అబౌట్ ఫోన్ ఉంది, దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ ఆండ్రాయిడ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ MIUI వెర్షన్ 14లో వెర్షన్ అయితే ఉంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 13తో అయితే మనకు రావడం అయితే జరిగిందండి. దీని యొక్క ర్యామ్ ఎక్స్టెన్షన్ అయితే చూద్దాం. చూడండి ఇక్కడ మనకు ర్యామ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ర్యామ్ వచ్చేసి మనకు 4+2 GB అని ఉంది. అంటే అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 4th Gen 2 ప్రాసెసర్ అండి, అక్టా కోర్ ప్రాసెసర్. దీని స్పీడ్ వచ్చేసి 2.2. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 6 GB ర్యామ్ అండి. ఇది 4 GB + 2 6 GB మాత్రమే అయితే దీని ర్యామ్. మనకు బాక్స్ పైన మాత్రం వీళ్ళు 4 GB + 4 8 GB ర్యామ్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. ఇలా గోల్మాల్ చేస్తూ ఉంటారో వీటిని అయితే పట్టించుకోకుండా దీంట్లో ఉన్న మనకు మెయిన్ ర్యామ్ వచ్చేసి 8 GB ఇచ్చారు కనుక 4 GB మాత్రమే +2 అని ఉంది. ఆ 2 GB ర్యామ్ కూడా ఉన్న ఒకటి లేకపోయినా ఒకటే, వాళ్ళు అలా పబ్లిసిటీ కోసం అలా పెంచారు తప్ప దీంట్లో అయితే ర్యామ్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకున్న ర్యామ్ అయితే పనిచేయదండి. దీంట్లో ఉన్న రోమ్ని ర్యామ్గా తీసుకుని ఎక్స్టెన్షన్ అయితే చేస్తుంది తప్ప దాని స్పీడ్ అయితే ఏముండదు. సో ఇక్కడ మనకు ఇక్కడ 4+2 6 GB ర్యామ్ అయితే దీంట్లో అయితే చూపిస్తుంది, 8 GB ర్యామ్ అయితే చూపించట్లేదు. వీటిని చూసి మోసపోకుండా ఒకవేళ మీకు 6 GB ర్యామ్ కావాలనుకుంటే దీంట్లోనే 6 GB ఇది 12 GB ర్యామ్ అని చూపిస్తూ ఉన్న పీస్ని అయితే తీసుకోండి. ప్రజెంట్ ఇది 4 GB 128 GB. దీంట్లో మనకు రకరకాల వేరియేషన్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు 256 GB ఉంది, అలాగే 6 GB ర్యామ్ ఉంది, 12 GB ర్యామ్ ఉంది. మీకు బడ్జెట్లో ఏ ప్రైస్లో కావాలనుకుంటున్నారో ఆ ర్యామ్ యొక్క ప్రైస్ని బట్టి మీకు దీని యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇది 4 GB + 128 GB సంబంధించిన ఫోన్ అండి. మనకు తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే రెడ్మీ 12 5G తీసుకోండి. ఒకవేళ మీకు ఇది 12,000 ప్రైస్ అయితే ఉంది. ఆఫర్లో మీకు కార్డ్ ఆఫర్స్ అటువంటి ఆఫర్స్ ఏమీ లేవు. అలాగే ఆఫ్లైన్ మార్కెట్లో కూడా దీని ప్రైస్ 12,000 అండి. ఒకవేళ మీకు ఇంకా తక్కువ ప్రైస్ కావాలనుకుంటే 10,500లో మీకు పోకో M6 Pro అయితే వస్తుంది. సేమ్ దీని యొక్క స్పెక్స్ దాని యొక్క స్పెక్స్ సేమ్ ఒకటే ఉంటాయి. అలాగే ప్రాసెసర్ కూడా సేమ్ ప్రాసెసర్, కానీ ఏంటంటే పోకో అనేది కొంచెం సర్వీస్ వారంటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అలాగే మొబైల్స్ లాస్ట్ ఇయర్ అయితే బర్స్ట్ అయితే అవన్నీ, దానివల్ల కొంతమంది భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రెడ్మీ 12 5G అయితే తీసుకోండి. మనకు ప్రజెంట్ లేటెస్ట్గా రెడ్మీ 13C కూడా వచ్చింది. సో 13Cలో మనకు డైమెన్సిటీ మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఇచ్చేసారు. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇచ్చేసారు. ఆ ప్రాసెసర్ కంటే మనకు ఈ స్నాప్డ్రాగన్ 4th Gen ప్రాసెసర్ అనేది కొంచెం స్పీడ్ అయితే ఉంటుంది. సో దానికోసం నేను రెడ్మీ 12 5G అయితే తీసుకున్నాను. ఇది మనకు 6 months బ్యాక్ అయితే రిలీజ్ అయిన ఫోన్ అండి. ఇది లేటెస్ట్ వెర్షన్ అయితే మీకు రెడ్మీ 13C లేటెస్ట్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు. మీకు తక్కువ ప్రైస్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం ఈ రెడ్మీ 12 5G అయితే తీసుకోండి. మనకు మొబైల్ అనేది క్వాలిటీ ఉందంటే దీని ఆఫర్కి అయితే మనకు ప్రైస్ అనేది తగ్గదండి. మొబైల్ క్వాలిటీ తక్కువగా ఉందంటే మీకు ఆఫర్లో ప్రైస్ అనేది తగ్గిస్తూ ఉంటారు. మనకు ఇది రిలీజ్ అయినప్పుడు మనకు లాంచింగ్ డేట్ 11,000కి రిలీజ్ చేస్తారు. తర్వాత నుంచి మనకి ఇది 12,000కి అయితే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆఫర్లో మనకు ఎటువంటి ప్రైస్ అనేది డ్రాప్ అయితే అవ్వలేదు. ఈ మొబైల్ పర్చేస్ అయితే చేయండి. మనకు ఆఫ్లైన్లో కూడా సేమ్ ప్రైస్ దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ దీని యొక్క లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. లింక్ క్లిక్ చేసి ఈ మొబైల్ని అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.